విశ్వావసునామ సంవత్సరం భాద్రపద మాసం. ఈ మాసమందు మేషము, సింహ, తుల, మకర, కుంభ, మీన ఈ రాశి వారికి పెద్దగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. అలా అని భయపడవలసినటువంటి అవసరం లేదు. కొనసాగుతున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించవచ్చు. కానీ నూతన ప్రయత్నాలు మాత్రం ఈ రాశుల వారు చేయకూడదు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళతో కూడా ఇచ్చిపుచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ధనం అవసరం పడ్డప్పుడు వారు అప్పు రూపంలో అడిగితే మాత్రం అప్పుగా ఇవ్వవద్దు. అతనికి 100 రూపాయల అవసరం ఉంటే 10 రూపాయలు ఉచితంగా ఇచ్చి, మళ్ళీ నేను అడగను, నాకు తోసినటువంటిది, నేను చేయగలిగినటువంటిది అని చెప్పి తన శక్తి కొద్దీ సహాయం చేయాలి తప్ప అప్పులు ఇవ్వకూడదు. అప్పుల విషయంలో బంధుమిత్రులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కూడా ప్రతిదీ వ్యతిరేకంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ముందడుగు వేయాలి. భయపడకుండా జాగ్రత్తగా చేసుకుంటూ నడుస్తుండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథాప్రకారం నడిపించుకుంటూ వెళ్తుండాలి. పై అధికారులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి వారి ముందు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. వారికి ఏమీ ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకూడదు. తల వంచుకొని మాత్రమే వారి ముందు పని చేయాలి. అలాగే ప్రయాణాదులందు కూడా చాలా జాగ్రత్త అవసరం. ఏ వాహనం నడిపినా, ఏ వాహనం మీద ప్రయాణం చేసినా ప్రయాణం పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ రాశుల వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి చేయకూడదు. అయితే బంధుమిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, పై అధికారులతో కానీ, వ్యాపారంలో కానీ, ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ జాగ్రత్తలైతే అవసరమే. కానీ మానసికంగా కృంగిపోకూడదు. ఏదో చేద్దాం అనుకుని ముందడుగు వేసినా కూడా ఏదో చిన్నపాటి ఆటంకం కనిపించవచ్చు. అయినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి ప్రయాణాన్ని మాత్రం జరిపించవచ్చు. సాగుతున్నటువంటి విషయాన్ని మాత్రం సాగించుకుంటూ వెళ్ళవచ్చు. భయపడవలసిన అవసరం అయితే లేదు. కాకపోతే నూతన ప్రయత్నాల విషయంలో మాత్రం ఈ రాశుల వారు ఆగిపోవడమే మంచిది. అదేవిధంగా ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అవసరము. ఈ రాశివారు ఈ వినాయక చవితి మహోత్సవాల్లో కూడా యథాశక్తి సహాయం చేసిన శుభం కలుగుతుంది.